కోర్టులో ఈవీఎంల మీద అనుమానాలు ఉన్నాయి అన్నప్పుడు ఈ అనుమానాల నివృత్తి కోసం ఒక వ్యవస్థ ఏర్పాటు చేయండి అని చెప్పింది. అవును, అది వీవీప్యాట్ కౌంటింగ్ వాళ్ళకి చూపించండి, అన్నీ వద్దు, ఒక 5% వరకు కౌంట్ను వాళ్ళనే వేయమంది. వాళ్ళు వేసినట్టు లెక్కలు చూపెట్టారు. ఇప్పుడు వాస్తవంగా మన రిజల్ట్ వితిన్ 2 hours 3 hours వచ్చేసింది. కానీ ఫైనల్గా అధికారికంగా అనౌన్స్ చేయడానికి రాత్రి దాకా ఎందుకు పట్టింది? అక్కడ వీవీప్యాట్లు చెక్ చేయడం. కానీ ఎప్పుడైతే ఎన్నికల్లో ఓటమి అన్నది రాగానే యాక్చువల్గా ఏజెంట్లు జంప్ అయిపోయారు అక్కడి నుంచి. వైసీపీ ఏజెంట్లు ఎవడు లేడు అక్కడ. లేకపోవడం వలన ఇప్పుడు కొన్ని ఓట్లు కూడా అటు పడ్డాయి అన్నటువంటిది వైసీపీ వాళ్ళ అనుమానం. అంటే మెయిన్ కొన్ని చోట్ల మెజారిటీ దగ్గరే వీళ్ళకి అనుమానం రేజ్ అయింది. ఇప్పటికీ వైసీపీ నాయకులు రేజ్ చేస్తున్నారు, ఎంత మెజారిటీ ఇక్కడ గెలవడం అంటే గెలవచ్చు, కానీ ఇంత భారీ మెజారిటీ అసాధ్యం. ఆ పాయింట్ బేస్ చేసుకునే వీళ్ళు సుప్రీంకి వెళ్ళినా ఇప్పుడు మళ్ళీ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన వాళ్ళు చేసిన తలతెక్క పని అదే. ఇప్పుడు ప్రతి కౌంటింగ్ పాయింట్లో కూడా నీ తరపున ఏజెంట్ ఉన్నారు. అవును, కౌంటింగ్ అయిపోయేదాకా నువ్వు ఆగాలి కదా, మధ్యలో ఎందుకు వచ్చేసాడు వాడు? రెండవది, అక్కడ నీకు ఈవీఎంల దగ్గర చెప్పాడు, తర్వాత వీవీప్యాట్ల కౌంటింగ్ ఉంటుంది, ఆగాలిగా, కూర్చోవాలిగా, ఎందుకు లేడు? ఓడిపోతున్నారు అన్న ఫీలింగ్కి రాగానే ఇంకా వచ్చేసాడు, ఎవడు కాడు ఇంకేముందిలే మంది అయిపోయిందిలే అనేసి వెళ్ళిపోయాడు.